ఎస్కేఎస్ సుగుణ టీవీ ప్రేక్షకులకి విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సింహరాశి, ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు కూడా 11. అంటే ఎంత వస్తే అంత ఖర్చు పెడుతూ ఉంటాము. ఇది ఈ రాశి వారిలో కనపడుతుంది. ఇక రాజ్యపూజ్యం 3, అవమానాలు 6, ఈ విధంగా కనపడుతూ ఉంది. అయితే ఈ రాశి వారిలో మరి వచ్చినట్లుగా ఖర్చు పెడుతూ ఉన్నాము. మరి ఎట్లా? ఉన్న డబ్బులన్నీ మనం ఎంతో కష్టపడి సంపాదించుకుంటూ ఉంటాము, అన్నీ కూడా ఖర్చు అవుతూ ఉంటాయి, ఒక్క రూపాయి కూడా మిగలదు. ఆ దారుణమైన పరిస్థితి ఈ రాశి వారికి కనపడుతుంది. అందుకే ఏం చేయాలి అంటే, మనము ఎక్కడ ఏ ఖర్చు పెడుతున్నాము, ఈ రాశి వారిలో చిన్న పోకడ ఏముంటుందయ్యా అంటే, ఒక రకంగా అవే వస్తాయి, డబ్బులు ఎక్కడికి పోతాయి, ఈ విధమైన ఆలోచనలు ఈ రాశి వారిలో బాగా కనపడుతూ ఉంటుంది. దాన్ని కాస్త తగ్గించండి. మనకు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి వారికి ఖచ్చితంగా అనుకున్న డబ్బులు అనుకున్నట్లుగా కొన్ని గంటల తేడాతోటి, రోజులు కూడా కాదు గంటల తేడాతోటే వస్తూ ఉంటాయి. కానీ వస్తాయి కదా అని ఇవి ఖర్చు చేయవద్దు. వచ్చింది మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే అవగాహన లేని ఖర్చు ఈ రాశి వారు పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ అనవసరపు ఖర్చు వల్లనే అవమానాలు కూడా పెరిగే అవకాశం కనపడుతూ ఉంటుంది. దాన్ని మీరు కాస్త సరి చేసుకోగలిగితే సరిపోతుంది. ఇంకా వ్యవసాయ రంగంలో కూడా చక్కగా పంట పండించుకుంటారు, అమ్ముకుంటారు, వివాహాలు చేసి ఖర్చు పెడతారు. ఈ వ్యవసాయ రంగం వారు ఏందయ్యా అంటే, మంచి పనులకే ఖర్చు పెడుతూ ఉంటారు. కొంత మేరకు చక్కటి అమ్మాయి పిల్లో అబ్బాయి పిల్లో చేయడము, మంచి పేరు కోసం అనవసరపు డాంభికాలకు పోయి కొంత ఎక్కువగా ఖర్చు పెట్టేది వ్యవసాయ రంగం వారికి కనపడుతుంది. కాకపోతే పంటల విషయంలో మాత్రం చక్కటి పంట పండుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది కాస్త మంచిగా ఉంది. ఇక రియల్ ఎస్టేటు, ఇటువంటి వ్యాపారాలు, ఇతరత్ర వ్యాపారాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కళ్ళు మూసుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏం తేవాలి ఏంది ఆలోచన లేదు. వాడు తెచ్చాడు కదా మనం కూడా తెచ్చి అమ్ముదాం, వాడు ఆ పని చేశాడు కదా మనం కూడా అదే పని చేద్దాం, ఈ సామాను కొత్తగా తెద్దాం. అది ఎంతకు పోతుంది, అది అసలు మన దగ్గర పోతుందా లేదా, మన చుట్టుపక్కల పరిస్థితి ఏంటి, అవగాహన ఉండకుండా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగం విషయంలోకి వస్తే వాళ్ళు అక్కడ కొన్నారు కదా మనం కూడా అక్కడ కొంటే లాభం వస్తుందేమో, లేకపోతే వాళ్ళు ఎందుకు కొంటారు, అలా గుడ్డిగా వెళ్తూ ఉంటారు. ఈ వ్యాపారం కూడా అంతే, అలా గుడ్డిగా ముందుకు వెళ్తారు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ రంగం వారికి ఉంది. కాబట్టి దాన్ని కాస్త తగ్గించుకుంటూ ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. ఇకపోతే ఈ వ్యాపారాలలో కొత్త రకమైన వ్యాపారం ఒకటి ఉన్నది. అది ఏందయ్యా అంటే, ఇల్లులు కట్టడం, అమ్మడం. ఇది బాగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళు చేసే పని ఏందయ్యా అంటే, ఈ కాంట్రాక్ట్ తీసుకొని చేయడంలో 2-3 ఒప్పుకోవడం, 2-3టికి కూడా న్యాయం చేయలేకపోవడం, 2-3టికి కూడా న్యాయం చేయము. అది వీరిలో కనపడి వీరి పేరుని కాస్త, ఇంతకుముందు మంచిగా చేసేవాడరా, ఈ మధ్య ఏమైందో ఏంటో, ఏ పని సక్రమంగా చేయట్లేదు, సగం చేస్తున్నాడు, ఇటువంటి పేరు వస్తుంది ఈ రాశిలో వీరికి, ఈ రంగం వారికి. కాబట్టి దాన్ని కాస్త సరి చేసుకోండి, బాగుంటుంది. విద్యార్థులు కూడా అంతే, చక్కగా చదువుకోండి. విద్యార్థులు ముఖ్యంగా ఈ సంవత్సరం వ్యసనాలకు అలవాటు పడేది కనపడుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేసుకోండి. మీ టార్గెట్ చదువు తప్ప ఇంకొకటి కాదు, అదొక్కటి మీ మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏమవుతుందయ్యా అంటే, అన్నిట్లో కూడా కాస్త బ్రేక్ పడే అవకాశం కనపడుతుంది. అన్ని రంగాల వారికి, వ్యవసాయము, తర్వాత వ్యాపారము, రియల్ ఎస్టేటు, రాజకీయం, ఏ పని చేసినా సరే ముందుగా బ్రేక్ పడుతూ ఉంటుంది, ఆగిపోతూ ఉంటారు. ఈరోజు కాదు రేపు చేద్దాం, రేపు కాదు ఎల్లుండి చేద్దాం, ఇలా వాయిదాలు వేసి దాన్ని సరిగ్గా స్టార్ట్ చేయరు. కాబట్టి ఈ రాశి వారు వినాయక స్వామి వారిని నమ్ముకుంటూ, వినాయకుడికి వీలైతే ప్రతిరోజు కూడా వినాయక దర్శనం చేసుకోవాలి. అంతేకాకుండా ఏ పని మొదలు పెడుతున్నా ఆ వినాయక దర్శనంతో పాటుగా మనకి గరిక దొరుకుతూ ఉంటుంది.
అందరికీ మనకి ఇళ్ళల్లో ఖాళీ స్థలం ఉంటే కొంత గరిక కనపడుతుంది. మనం గ్రహణం టైంలో ఇంటి మీద వేసుకోవడం చేయడం ఇలా చేస్తాం కదా, ఆ గరిక అది దొరుకుతూ ఉంటుంది. దాన్ని 11 గరికపోస ఇంత ఉంటుంది ఒక్కొక్కటి, దాన్ని 11 కలిపి ఒక కట్టగా కట్టి అలా 11 కట్టలు తయారు చేసి ఒక మాలగా కానీ లేకపోతే ఎట్లయినా సరే ఆ 11గా మీరు ఒక 11 వరకు తయారు చేసి ఆ 11ని వినాయక పాదాల ముందు పెట్టండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. 11 గరికపోసల్ని ఒకటిగా చేసి ఒక కట్ట, అలా 11 కట్టలు చేసి ప్రతి బుధవారం కానీ ఎప్పుడైనా సరే వినాయకుడి పాదాల దగ్గర పెట్టండి. తప్పకుండా మీకు మంచి జరిగేది ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గనక చేసినట్లయితే ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది. అంటే ప్రతి రంగం వారికి కూడాను అనవసరమైనటువంటి బ్రేకులు పడుతూ ఉంటాయి. కాబట్టి వినాయక ప్రార్థన చేసుకుంటూ వినాయకుడిని నమ్ముకుంటూ కనుక ఉన్నట్లయితే ప్రదక్షిణ నమస్కారాలు ఇలా ఏదైనా సరే వినాయకుడికి చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ఆ విధంగా ఉండి సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ సింహరాశి వారు ఆర్థికంగా ఎంత సంపాదించారో దాన్ని నిలబెట్టుకొని చక్కగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.